మనం ఫుడ్ తినేటప్పుడు కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటి? మంచి టేస్టీ ఫుడ్ ఉందనుకోండి మన ముందు, తొందరగా తినేస్తాం, ఎవడో వచ్చి తీసుకెళ్ళిపోతాడు అన్నట్టు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? మీరు అవసరం కన్నా ఎక్కువ తినేసే ఛాన్స్ ఉంటుంది. మీరు జనరల్లీ ఫుడ్ తిన్నప్పుడు మీ స్టమక్ మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపుతుంది, ఏంటి నా కడుపు నిండిపోయింది ఇంక తినొద్దని చెప్పి. మీరు తొందరగా తినడం వల్ల ఆ సిగ్నల్ వెళ్లే లోపలే మీరు అవసరం కన్నా ఎక్కువ తినేస్తారు. ఇంకా బ్లోటింగ్, ఇండైజెషన్, రీఫ్లక్స్ లాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి. మనందరిది చాలా బిజీ లైఫ్. దానివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు నైట్ లేట్గా తినడం అలవాటు అయిపోతుంది. వర్క్ అయిన తర్వాత మంచి డైజెషన్ కోసం, మంచి గట్ హెల్త్ కోసం మీరు పడుకునే 4 hours ముందు లాస్ట్ మీల్ తినాలి. అంటే 10 o'clock పడుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 తర్వాత ఏమీ తినకూడదు. దానివల్ల మీ గట్ అంతా క్లీన్ అవుతుంది, నైట్ డైజెషన్ బాగుంటుంది, మీకు బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు రావు. మూడోది, చాలా జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. కొత్త కొత్త రెస్టారెంట్స్ వస్తున్నాయి, మంచి టేస్టీ ఫుడ్స్ పెడుతున్నారు, దాని నిండా ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఇవి తప్ప ఏమీ ఉండవు. ఈ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన బాడీకి అవసరమైన పోషకాలని మనం తీసుకోవట్లేదు. అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ లాంటివి లోపలికి వెళ్ళట్లా, ఫైబర్ కూడా లోపలికి వెళ్ళదు. దీనివల్ల మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా దెబ్బతినేస్తాయి, మీకు కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు వస్తాయి. 3, మీకు బాగా బ్లోటింగ్, రకరకాల ఇబ్బందులన్నీ వస్తాయి. మీరు జంక్ ఫుడ్ తినొద్దని నేను చెప్పట్లేదు, బట్ మినిమైజ్ చేయండి. వారానికి ఒకసారి అట్లాగా చాలా ఫ్రూట్, ఫైబర్ కంపల్సరీగా తినాలి. పెరుగు, యోగట్ ఇట్లాంటివన్నీ బాగా తింటే మీ డైజెషన్ బాగుంటుంది, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. 4వది, మనం వెజిటబుల్స్లో స్కిన్ తీసేసి కుక్ చేస్తూ ఉంటాం. ఏది మన పొటాటోస్ కానీ, అంటే బ్రింజాల్ కానీ, ఇట్లాంటివన్నీ స్కిన్ తీసేసి కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వెజిటబుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మొత్తం పోతుంది. దానివల్ల మనకి చాలా హామ్ జరుగుతుంది. సో మీరు రేపు ఆలూ ఫ్రై చేసుకునేట్టయితే ఆ ఆలూని స్కిన్తో పాటు కుక్ చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు మంచి ఫైబర్ కంటెంట్ కూడా లోపలికి వెళ్తుంది. లాస్ట్లీ, వాటర్. మనకు చాలా మంది చెప్తూ ఉంటారు తినేటప్పుడు వాటర్ తాగొద్దని చెప్పి, ఎందుకంటే కడుపు నిండిపోతుంది. వాటర్ అనేది డైజెషన్ కోసం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మీరు తినే ఫుడ్ అప్పుడప్పుడు మీ ఈసోఫేగస్లో అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉంటే, ఒకటి, మీకు కడుపు తొందరగా నిండుతుంది, 2, మీ ఫుడ్ ముందుకి వెళ్తూ ఉంటుంది స్మూత్గా, ఎక్కడ అడ్డుపడకుండా, ఇది లేకుండా. సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. సపోర్ట్ చేస్తూ ఉండండి, హెల్తీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి.